హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే సింపుల్ మెథడ్లో ఈజీ వేలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పొడవు అనమాట. పొడవు 12.5 ఇంచులు ఉంది. 12.5 ఉంటే 1 ఇంచు కలుపుకొని మనము కుట్లకు అనేసి 13 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కోరా పీసులు ఇలా ఉంది కదా, ఇక్కడ సైడ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను బ్యాక్ ఓపెన్ అనేది పెడతాను. అందుకని ఫస్ట్ ఇది ఒక గీత అయితే కొట్టుకున్నాను అనమాట. ఇట్లా కరెక్ట్గా రావడానికి అనేసి ఇట్లా గీత కొట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కిందికి పైకి ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే 12.5 ఉంది, మనం 13.5 పెట్టుకోవాలి కాబట్టి ఇదిగో 13.5 ఇక్కడికి వచ్చింది. ఈ 13.5 ఇంచులు ఇది వరకు పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ ఎంత ఉంది అని చూసుకోవాలన్నమాట. షోల్డర్ వచ్చేసి 11 ఇంచులే ఉంది. 11 ఇంచులు ఉన్నప్పుడు మనము 5.5 ఇంచులు పెట్టేసుకోవాలి. దాంట్లో హాఫ్ అనమాట. ఇదిగో ఇది 5.5 ఇంచులు. ఇప్పుడు 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కూడా మనం 13.5 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని గీత అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత నీట్గా ఇలా గీసుకోవాలన్నమాట. స్కేల్తో కూడా గీయచ్చు. తర్వాత వచ్చేసి మనకు చంక డౌన్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి మనకు 5 ఇంచులు ఉంది. ఇప్పుడు నేను 5 ఇంచులే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనకు ఇది సరిపోయిందా లేదా అని ఇక్కడ ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ దించేసుకోవాలి. ఒక్కొక్కరికి చంక డౌన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. బ్లౌజ్ని బట్టి కూడా తీసుకోవాలి. మెజర్మెంట్స్ లేకుంటే మాత్రం 5 పెట్టుకుని సరిపోతుంది. ఇప్పుడు నేను 5.5 తీసుకుంటున్నాను. ఇదనమాట. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు దీనికి బ్యాక్ ఎంత ఉందనేది బ్యాక్లో చూసుకుంటాను అనమాట. చెస్ట్ భాగము ఇది వచ్చేసి చెస్ట్ భాగం వచ్చేసి 16 ఇంచెస్ అండి. 16 అంటే 8 ఇంచులు వస్తుంది. హాఫ్ చేసుకుంటే 8 ఇంచులు ప్లస్ మనకు 2 ఇంచెస్ కలుపుకోవాలి, 10 ఇంచులు వస్తుంది. ఇవి కొంచెం మాయ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను 11 ఇంచులు పెడతాను. ఇక్కడ నుంచి 11 పెట్టుకుంటాను. ఇక్కడికి 11 ఇంచులు. ఇది 5.5 ఉంది కాబట్టి షోల్డర్, ఇది కూడా 5.5 పెట్టేసాను. ఇది ఇట్లా అనమాట. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. ఇది కూడా 8 ఇంచులు వచ్చే విధంగానే పెట్టేసుకొని గీసుకుంటే మనకు గీత అనేది చక్కగా వచ్చేస్తుంది. నీట్గా స్కేల్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం ఇట్లా క్రాస్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం నడుము వచ్చేసి ఇక్కడ 11 పెట్టినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసుకోవాలంటే మరీ ఎక్కువ తగ్గాల్సిన అవసరం లేదు. నేను 10.5 పెట్టాను అనమాట. ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం నెక్ చూసుకోవాలి. నెక్ వచ్చేసి మనకు షోల్డర్ ఇక్కడ చూసుకోవాలన్నమాట.